హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప రిలీజ్ అయ్యి 2 డేస్ కంప్లీట్ అవుతుందో 2 డేస్కి కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్తో పాటు కింగ్ నాగార్జున మరియు ధనుష్ కలిసి నటించిన కుబేరా మూవీ యొక్క 9 డేస్ కలెక్షన్స్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కన్నప్ప మూవీ ఫస్ట్ డే రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మంచిగానే కలెక్షన్స్ని సాధించింది. దీంతో ఈ మూవీ టీం వాళ్ళు థ్యాంక్ యూ మీట్ని కండక్ట్ చేశారు. ఆ థ్యాంక్ యూ మీట్లో మంచు విష్ణు కన్నప్పకి ప్రీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. ఇకపోతే ఒక విలేకరి కన్నప్ప మూవీకి ఫస్ట్ డే రోజు మంచి కలెక్షన్స్ రావడంతో ప్రభాస్ గారికి ఎంత క్రెడిట్ ఇస్తారు అని అడిగారు. ఈ క్వశ్చన్కి మంచు విష్ణు ఎటువంటి ఇగో లేకుండా 100% అని ఓపెన్గా చెప్పారు. కన్నప్ప మూవీ సెకండ్ డే కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్ని చూపించింది. కన్నప్ప మూవీ సెకండ్ డే రోజు తెలుగు రాష్ట్రాల్లో 3,65,00,000 వరకు షేర్ని, 6,25,00,000 వరకు గ్రాస్ని సాధించింది. వరల్డ్ వైడ్గా 5,50,00,000 వరకు షేర్ని, 10,40,00,000 వరకు గ్రాస్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులకు ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం ఏరియాలో 4,12,00,000 వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 1,43,00,000 వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 1,24,00,000 వరకు షేర్ని, ఈస్ట్లో 72 లక్షలు, వెస్ట్లో 59 లక్షలు, కృష్ణాలో 54 లక్షలు, గుంటూరులో 59 లక్షలు, నెల్లూరులో 55 లక్షల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 9,78,00,000 వరకు షేర్ని, 17,15,00,000 వరకు గ్రాస్ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్గా 2 రోజులకు కన్నప్ప మూవీ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 9,78,00,000 వరకు షేర్ని, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2,55,00,000 వరకు షేర్ని, ఇక ఓవర్సీస్లో 1,60,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం వరల్డ్ వైడ్గా 13,93,00,000 వరకు షేర్ని, 26,65,00,000 వరకు గ్రాస్ని సాధించింది. ఈ మూవీని మంచు విష్ణు ఓన్గా రిలీజ్ చేయడంతో 80 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 66 కోట్ల వరకు షేర్ని సాధించాలి. ఫుల్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్ సాధించవచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీని చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కింగ్ నాగార్జున మరియు ధనుష్ కలిసి నటించిన కుబేరా మూవీ ఫస్ట్ వీకెండ్లో మంచి కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్లో సాధించింది. ఈ మూవీ 8వ రోజు మంచి కలెక్షన్ సాధించడంతో 9వ రోజు అదే రేంజ్లో హోల్ని సాధించిందో లేదో తెలుసుకుందాం. కుబేరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు 1,97,00,000 వరకు షేర్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం ఏరియాలో 14,78,00,000 వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 4,32,00,000 వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 5,40,00,000 వరకు షేర్ని, ఈస్ట్లో 2,45,00,000 వరకు షేర్ని, వెస్ట్లో 1,50,00,000 వరకు షేర్ని, గుంటూరులో 2,08,00,000 వరకు షేర్ని, కృష్ణాలో 2,07,00,000 వరకు షేర్ని, ఇంకా నెల్లూరులో 1,11,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 33,71,00,000 వరకు షేర్ని, 57,10,00,000 వరకు గ్రాస్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్ల వరకు ఉండటంతో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 29 లక్షల వరకు షేర్ని మాత్రమే సాధించాలి. ఇక వరల్డ్ వైడ్గా కుబేరా మూవీ 6,22,00,000 వరకు గ్రాస్ని, 3,15,00,000 వరకు షేర్ని సొంతం చేసుకుంది. 9 రోజులకు వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 57,10,00,000 వరకు గ్రాస్ని, తమిళనాడులో 19,05,00,000 వరకు గ్రాస్ని, కర్ణాటకలో 9,20,00,000 వరకు గ్రాస్ని, కేరళలో 1,20,00,000 వరకు గ్రాస్ని, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2,60,00,000 వరకు గ్రాస్ని, ఓవర్సీస్లో 28,45,00,000 వరకు గ్రాస్ని సాధించి మొత్తం వరల్డ్ వైడ్గా 117,60,00,000 వరకు గ్రాస్ని, 59,45,00,000 వరకు షేర్ని సాధించింది. కుబేరా మూవీకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్ల వరకు ఉండటంతో ఇంకా 6,55,00,000 వరకు షేర్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.